హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 6 months బేబీకి ఏ టైప్ ఆఫ్ సెర్లాక్ ఫ్లేవర్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రైస్, వీట్ యాపిల్ క్యారెట్ అండ్ వీట్. సో ఈ 4 ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి. అసలు సెర్లాక్ అనేది ఎప్పటి నుంచి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. సో ఈ స్టేజ్ 1 సెర్లాక్ అనేది వాళ్ళు 6 or 7 months బేబీగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో అప్పటి నుంచి యూస్ చేయాలి. అండ్ రోజుకి ఎన్ని టైమ్స్ బేబీకి ఫీడ్ ఇవ్వచ్చు, ఇది మోస్ట్లీ 2 to 3 times, దానికి మించి ఇవ్వకూడదు. అండ్ ఇంకా హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ వచ్చేసి ఇందులో మనకి రైస్, వీట్ అండ్ వీట్ యాపిల్ క్యారెట్ అంటే ఈ 4 ఫ్లేవర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు పిక్స్ చూడొచ్చు. సో ఇందులో కూడా ఏ బేబీకి ఏది సెట్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియోలో కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నెస్లే బేబీ సెర్లాక్ అనేది మొత్తం మిల్క్ అండ్ కాంప్లిమెంటరీ ఇంగ్రీడియంట్స్తో చేస్తారనమాట. అండ్ ఇందులో 6 to 24 months బేబీకి సరిపడా స్టేజెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి 6th month దాంట్లో రైస్ ఫ్లేవర్. సో ఈ రైస్ ఫ్లేవర్ అనేది ఎవరికి ఎక్కువ బాగుంటుంది అని అంటే మనం ఎక్కువ సౌత్ సైడ్, మనం సౌత్ ఇండియన్ అంటాం కదా, వాళ్ళకి ఇది ఎక్కువ యూస్ చేయొచ్చు అండ్ వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. ఇది బేబీకి కావాల్సిన 37% ఆఫ్ ద ఐరన్ని 2 servesలో ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ ఫ్లేవర్ వచ్చేసి వీట్ ఫ్లేవర్. ఈ వీట్ ఫ్లేవర్ ఏంటంటే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిషియల్. అండ్ ఇది మనం సౌత్ సైడ్ వాళ్ళం ఎక్కువ ఎందుకు తీసుకోలేము అని అంటే మనకి ఇది తొందరగా డైజెస్ట్ అవ్వదు, అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అలాంటివి కాబట్టి. అండ్ సేమ్ ఇది కూడా 37% ఆఫ్ ద డైలీ న్యూట్రిషన్ని 2 servesలో ప్రొవైడ్ చేస్తుంది. థర్డ్ ఫ్లేవర్ వచ్చేసి వీట్ యాపిల్. సో ఈ వీట్ యాపిల్ కూడా బెనిఫిషియల్గానే ఉంటుంది. సో ఇది మోస్ట్లీ ఎవరైనా సరే యూస్ చేయొచ్చు, 6 months బేబీ ఆర్ 7 months బేబీకి. అండ్ ఫైనల్ ఫ్లేవర్ వీట్ యాపిల్ క్యారెట్. ఇన్ కేస్ బేబీ రైస్ ఆర్ వీట్ ఇది తిని బోర్ అవుతుంది, ఇంకా తినట్లేదు అని అంటే ఈ ఫ్లేవర్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఫీడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే, సో ఇక్కడ నేను పిక్చర్స్ పరంగా చూపిస్తున్నాను. మీరు ఇంకా చూసినట్లయితే నేను వీడియో కూడా మీకు చేసి చూపించాను. ఆల్రెడీ సెర్లాక్ వీడియోస్ ఉన్నాయి కదా, నేను అది మీకు ఇక్కడ యాడ్ చేశాను. సో ఫస్ట్ మీరు ప్యాక్ కట్ చేసి మీరు వాటర్ బాయిల్ చేసి కూల్ చేసుకుంటారు కదా, గోరువెచ్చని వాటర్, అందులో 1 scoop యాడ్ చేసుకొని ఫస్ట్ బేబీ ఎలా తింటుంది అని దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫీడ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను, చూడండి. సో సెర్లాక్ కట్ చేస్తే లోపల మీకు ప్యాకెట్ అనేది ఇలా ఉంటుంది. ఇది కట్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో డైరెక్ట్గా ఈ ప్యాకెట్ అనేది కట్ చేసి పెట్టేయాలంతే. ఆ ప్యాకెట్ కంటైనర్లో మొత్తం పోసుకోకూడదు. సో బ్యాక్ సైడ్ ఏమో ఎక్స్పైరీ కూడా ఉంది. ప్యాక్ కట్ చేశాక ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 1 scoop, అందులో 1 scoop వస్తుంది ప్యాక్లో, ప్లస్ సెర్లాక్ వస్తుంది, అంతే. ఇక్కడున్న ఇండికేషన్ ప్రకారం అయితే 100 mlకి 4 scoops అని ఇచ్చారు. అంటే 1 scoopకి ఒక 25 ml వాటర్ అనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే బేబీకి మీరు 1 scoop యాడ్ చేసుకొని వాళ్ళు తింటున్న కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇంకా యాడ్ చేసుకోండి. ఒకటేసారి కలిపేస్తే తర్వాత అది పల్సగా అయిపోతుంది, మనం తర్వాత ఇంకా ఫీడ్ ఇవ్వలేము. ఇక్కడ 25 ml వాటర్ నేను మిక్స్ చేశాను 1 scoop తోటి. సో మీరు పోసాక దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పల్సగా ఉన్నా సరే కొద్దిసేపటికి అది కొంచెం గట్టిపడిపోతుంది. బేబీకి మరీ గట్టిగా అయితే ఫీడ్ ఇవ్వకండి. వాళ్ళు ఈజీగా, అంటే దాన్ని వాళ్ళు చూ చేయలేరు కాబట్టి, అంటే నమలలేరు కాబట్టి, జస్ట్ మింగగలుగుతారు కాబట్టి కొంచెం పల్సగానే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో లాస్ట్కి అయితే కన్సిస్టెన్సీ అనేది మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు ప్యాక్ మీద ఉన్నట్లు మనం మిక్స్ చేసుకొని చూద్దాము. అంటే బౌల్కి ఎంత వస్తుంది అని కూడా మీకు ఎస్టిమేట్ అనేది వస్తుంది కదా. 100 mlకి 4 scoops అన్నారు. ఇక్కడ నేను 1, 2, 3 అండ్ 4th scoop. సో 4 scoops అనేవి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 100 ml వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. సో ఈ 100 ml వాటర్ మొత్తం ఇప్పుడు ఫస్ట్ అంతా పల్సగా అనిపిస్తుంది కదా, కొద్దిసేపటికి ఇదే గట్టిపడిపోతుంది. మీరు కలిపిన జస్ట్ ఒక 1 minute అలా వదిలేయండి, అది ఇంకా గట్టిగా అయిపోతుంది. సో తర్వాత ఇన్ కేస్ బేబీ చాలా గట్టిగా అయిపోతుంది అని అంటే కనుక
మీరు ఇంకా కొన్ని వాటర్ అంటే అదే సేమ్ ఆ లూక్ వామ్ వాటర్ పోసి మిక్స్ చేసి తినిపించవచ్చు. సో చూడండి, ఈ బౌల్ ఎంత ఉంది కదా, దానికి మనకి ఇంత అయింది. ఇది మనం ఒక ఫీడ్కి ఇవ్వచ్చు. Thanks for watching and please subscribe.